ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రదోషకాలం అంటే ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. అంటే ఈ సమయంలో ఆ స్వామివారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని మనకు నమ్మకం. అయితే ఆ పరమశివునికి అత్యంత పరమ పవిత్రమైనదే సోమ ప్రదోష వ్రతం అనేది ఒకటి ఉంది. మీకు తెలుసా? ఈసారి అంటే ఈ 2024 సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష వ్రతం వైశాఖ మాసంలోని అంటే ఇదే మే నెలలో వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున వస్తుంది. ఇది వైశాఖ మాసంలో రెండవ ప్రదోష వ్రతం కూడా. ఇది సోమవారం రోజు రావడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. కాబట్టే దీనిని సోమ ప్రదోష వ్రతం అంటారు. సోమవారం నాడు వచ్చే ప్రదోష వ్రతం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుని ఆరాధనకు అంకితం చేశారు కనుక సోమ ప్రదోష వ్రతం నాడు శివుని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఈ సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష ఉపవాసం ఎప్పుడు ఉంటుందో, శివ పూజ శుభ సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే వైశాఖ మాసంలోని శుక్లపక్షం త్రయోదశి మే 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:58 ఇది ప్రారంభమవుతుందిట. ఇది మే 21 మంగళవారం సాయంత్రం 5:39 ముగుస్తుందిట. మే 20న త్రయోదశి తిథిలో ప్రదోషకాలం వస్తుందన్నమాట. అందుకే సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష ఉపవాసం మే 20న ఆచరించాలట. సోమ ప్రదోష వ్రతం సందర్భంగా మే 20న శివారాధనకు 2 గంటల శుభ సమయం ఉంటుంది. ఉపవాసం ఉండబోయే భక్తులంతా కూడా రాత్రి 7:08 నుండి 9:12 వరకు శుభముహూర్తంలో ఆ పరమశివుణ్ణి పూజించవచ్చు. అందువల్ల ఈ సంవత్సరం సోమ ప్రదోష వ్రతం రోజున శివారాధనకు 2 గంటల సమయం మాత్రమే లభిస్తుందన్నమాట. సోమ ప్రదోష ఉపవాసం రోజు ఉదయం 4:05 నుంచి 4:46 వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. రోజులోని శుభ సమయం కంటే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష వ్రతం ఈసారి సిద్ధియోగం చిత్త నక్షత్రంలో ఆచరించాలట. సోమ ప్రదోష ఉపవాసం రోజున చిత్త నక్షత్రం సూర్యోదయం రాత్రి మొత్తం ఉంటుందట. అదే సమయంలో సిద్ధియోగం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది. ఆ తరువాత వ్యతిపత్ యోగా ప్రారంభమవుతుందన్నమాట. ఈ సంవత్సరం తొలి సోమ ప్రదోష వ్రతం రుద్రాభిషేకానికి చాలా అందమైన యాదృచ్ఛికంగా ఏర్పడుతోందిట. ఈ రోజున కైలాష్ వద్ద శివస్ ఉదయం నుంచి 3:58 వరకు ఉంటుంది. అప్పటి నుంచి శివస్ నంది మీద ఉంటాడు. సోమ ప్రదోషం రోజున తమ తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు, పురోభివృద్ధి, శాంతి కోసం రుద్రాభిషేకం చేయాలి అనుకునేవారు ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలట. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం, శివుణ్ణి ఆరాధించడం ద్వారా మనిషి అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతూ ఉంది. పండిత శ్రేష్ఠులు సైతం ఈ విషయాన్ని ఘోషిస్తున్నారు. అలాగే శివుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి కోరికలన్నీ నెరవేరుతాయి అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ సోమ ప్రదోష వ్రత ప్రాముఖ్యత మీకు అర్థమైంది కదా? ఇటువంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.